1 నుంచి 12వ తరగతి వరకు బడికి వెళ్లి చదువుకునే పిల్లలకు మరియు తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అండి. కూటమి ఎన్నికల్లో ప్రకటించిన విధంగా తల్లికి వందనం పథకం ద్వారా బడికి వెళ్లి చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కదా. ఆ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే వస్తూ ఉంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని దాదాపు 25 లక్షల మంది అయితే ఇప్పటి వరకు చూడడం జరిగింది. కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, ఖచ్చితమైన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి తాజా సమాచారాన్ని ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయండి. ఆ విషయంలోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల వారీగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉందండి. ఇందులో భాగంగా మనకు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత ఈ పథకాన్ని అమలు చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 100 రోజులు మాత్రమే అయిందని, అయితే వైసీపీ మాత్రం తల్లికి వందనం పథకం ద్వారా 15,000 ఎప్పుడు ఇస్తారు అని అడగడం ఎంతవరకు సబబు అంటూ ఆయన అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వం పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లలందరికీ ఏడాదికి 15,000 రూపాయలు ఇచ్చి తీరుతామని, ఒక కుటుంబంలో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయల వరకు ఇచ్చి తీరుతాము అంటూ ఆయనతే స్పష్టం చేయడం జరిగింది. దీంతో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇవ్వరేమో అనే అనుమానానికి ఇక్కడ మంత్రి గారు అయితే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ తల్లికి వందనం పథకాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలలో అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం చూసినట్లయితే ఎవరైతే పిల్లలకు తల్లికి వందనం ద్వారా 15,000 రావాలి అంటే వారికి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అలాగే చదువుకునే పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి. తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంతేకాదు, ఇక్కడ ముఖ్యంగా చదువుకునే పిల్లలు 75% అటెండెన్స్ ఉండాలి. ఇలా అటెండెన్స్ ఉన్న వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అయితే ఇస్తాము అంటూ ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది. ముందుగానే ఈ 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే వారు తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఇక్కడ 75% అటెండెన్స్ పూర్తయిన తర్వాత ఇచ్చినట్లయితే 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా చదివే పిల్లలకు ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ రావాలంటే 75% అటెండెన్స్ పూర్తయిన వారికి మాత్రమే ఇచ్చే విధంగాను, అది కూడా మార్చి నెలలో ఈ 15,000 రూపాయలు ఇచ్చినట్లయితే అప్పటి వరకు చదువుకున్న వారు మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మార్చి నెలలో 15,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అర్హతలున్న 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే పిల్లలందరికీ రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు అయితే ఇస్తుంది. ఈ విషయాన్ని మనకు మంత్రి నిమ్మల రామానాయుడు గారే క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. మీరు ఈ వీడియో చివరిలో ఆయన ఏమన్నారో కూడా నేను వీడియోని ఇవ్వడం జరిగింది. ఆ వీడియో చూసి కూడా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తాజా సమాచారాన్ని ఇచ్చినట్లయితే ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రామానాయుడు గారు ఏమన్నారో మీరే చూసి తెలుసుకోండి. 100కి 100% ఏదైతే ఎంతమంది పిల్లలుంటే, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చి తీరుతాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే సూపర్ 6 అమలు చేయట్లేదని అంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న సూటిగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి ఎన్ని రోజులకి అమలు చేశావు? స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడ కూడా మా సాక్షి విలేకర్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా సమాధానం చెప్పొచ్చు కావాలంటే జగన్ తరపున. స్ట్రైట్ క్వశ్చన్. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు 2019 జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు మీరు అమ్మ ఒడి అమలు చేశారు? వాళ్ళకి చెప్పడానికి ధైర్యం జరిగిపోతే నేనే చెప్తున్నా, 2020లో అమలు చేశాడు. ఎప్పుడు? 2020లో. అంటే నువ్వు చెప్పినటువంటి పథకం అమలు చేయడానికి నీకు 9 నెలలు పట్టింది. మరి నేను
అధికారంలోకి వచ్చిన 2 నెలలకే 3 నెలలకే నువ్వు అమలు చేయలేదని నన్ను ప్రశ్నించడానికి నీకు హక్కు ఉందా? హక్కు? దయ ఉంచే సాక్షి వారిని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోమని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఇంకొక స్ట్రైట్కి వచ్చింది దాని నిమిత్తమే ఆ రోజు భారతీరెడ్డి గారు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్గా, మొన్న కూడా ఏది చూపించా మీకు. ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలని స్వయంగా భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసింది ఆ రోజు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు 2కి ఇచ్చావా, ఒక్కరికి ఇచ్చి మోసం చేసావా? సమాధానం చెప్పండి స్ట్రైట్గా. అంటే ఆ రోజు నువ్వు మోసం దగా చేసి ఈరోజు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ఆ రోజు స్ట్రైట్కి వచ్చిన 3వది, నువ్వు ఆ రోజు ఎన్ని వేల రూపాయలు ఇస్తావని చెప్పావు? 15,000 రూపాయలు ఇస్తావని చెప్పావు. తర్వాత ఎంత ఇచ్చావు? 14,000. తర్వాత 13,000. ఆఖరికి మా అక్కమ్మ చెల్లెలు అయితే కొంతమందికి 7,000, 6,000 పడ్డాయండి, కొంతమందికి ఎగ్గొట్టేసాడని చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి స్ట్రైట్గా వచ్చేది, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, 5 సంవత్సరాలు నువ్వు అమ్మఒడి ఇచ్చావా? 1 సంవత్సరం ఎగ్గొట్టావా లేదా? సమాధానం చెప్పు. అంటే నువ్వు అధికారంలో ఉంటే ఓడి చెప్తావు, ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ఓడి చెప్తావు. మేము నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. చేత ఖచ్చితంగా మాట ఇచ్చాం, నీకు మళ్ళగా మాట తప్పం, నీ మాదిరిగా మడమ తెప్పం అన్న మాట ప్రకారం తల్లికి వందనం. ఏదైతే మీకు చెప్పామో అది మోసం దగా నీ మాదిరి లేకుండా అమలు చేసి తీరుతాం.